గ్రామస్తులకు మరియు మీడియా మిత్రులకు ఎవరికి నమస్కారాలు. ఈరోజు 10-15 సంవత్సరాలుగా ఆగమైనటువంటి అభివృద్ధిలో వెనుకబడినటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని స్టేషన్ గన్పూర్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఎవరూ చేయని విధంగా ఏడాదిలోనే 745 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ కడియం శ్రీ గారి యొక్క అభివృద్ధి పనులు చూసి ఈరోజు స్టేషన్ నియోజక ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఆ యొక్క పేరును జీర్ణించుకోలేక ఎమ్మెల్యేగా తీసుకున్న నిధులను చూసి తట్టుకోలేక ఈరోజు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మమ్మల్ని ప్రజలు చీకొడతారు, మాకు డిపాజిట్ కూడా రావనే ఒక అక్కస్తో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు పెద్దలు కడియం శ్రీ గారి మీద పిచ్చి వేదవాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అంటే సవాల్ విసురుతున్నా అంటున్నావు. అసలు ఏ మాత్రం రాజకీయ విలువ లేని నువ్వు మనోజ్ రెడ్డి పెద్దలు కడియం శ్రీ లాంటి నాయకుని గురించి పేరు తీసి అర్హత కూడా నీకు లేదు. నీకు నేను సవాల్ విసురుతున్నా, స్వీకరించు. దమ్ముంటే ఆ రోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ కడియం శ్రీ గారికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ వచ్చినప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం మొత్తం ఏకదాటిగా కడియం శ్రీ గారిని ఓడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మొత్తం కూడా తెలుసు. అదేవిధంగా అదే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి కూడా పంపించారు ఓడగొట్టడానికి. దానికి సాక్ష్యంగా నేనే ఉన్నాను. ఎందుకంటే నేను ఆ రోజు పెద్దలు కడియం శ్రీ గారికి బీఫామ్ ఇచ్చినప్పుడు సార్కు శుభాకాంక్షలు చెప్పాలని బొకే ఇచ్చి షాల్వా కప్పి సార్కు శుభాకాంక్షలు తెలియని సమయంలో అదే రోజు నేను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లోకి నన్నే రిమూవ్ చేశారు. ఎందుకు చేసిల్లని చెప్పి నేను అడిగిన క్రమంలో అవును సార్ బీఫామ్ వచ్చింది ఓడగొట్టాలని రకంగా ఆనాడు బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు మాట్లాడారు. ఏకదాటిగా చెప్తున్నా ఒక వర్గం మొత్తం కూడా సార్కు పనిచేయలేదు. అయినప్పటికీ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ పవనాలు వీచిన సమయంలో కూడా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీగారి గారి పవనాలు వీచినాయి కాబట్టే పెద్దలు కడియం శ్రీ గారు ఎమ్మెల్యేగా విజయం సాధించారు తప్ప ఇది టీఆర్ఎస్ నాయకుల గెలుపు కాదు, వాళ్ళు చేసిన కృషి లేదు. నేను ఎక్కడికైనా వస్తే సాక్ష్యాధారాలని సవాల్ చేస్తున్నా. నిజాయితీగా మీరు సార్కు బీఫామ్ వచ్చినప్పుడు వారి ఎమ్మెల్యే గెలుపులో మా కృషి ఉందని రండి, నేను వస్తా, మీరు చేయలేదని దమ్ముంటే ఎక్కడంటే అక్కడ కూర్చుందాం. కేవలం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీ గారు వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. 15 సంవత్సరాలుగా ఆగమైంది. ఆయన అనుభవజ్ఞుడు. అతని అభివృద్ధి అంటే కడియం అంటే అభివృద్ధి అని ఒక దృఢమైన పేరును స్టేషన్ గన్పూర్ ప్రజల్లో దాదాపు 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర వారికి ఒక చెరగని ముద్ర ప్రజల గుండెల్లో ఉన్నది. కాబట్టి ఈరోజు స్టేషన్ గన్పూర్ ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే కడియం శ్రీ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీ గారి అనుభవం ఉన్న నాయకుడు పార్టీలోకి వస్తే పార్టీలో వారి సలహాలు అవసరం, పార్టీకి మంచి ఉంటుంది, ప్రభుత్వంలో బాగుంటుంది, మీలాంటి నాయకులు వస్తే గౌరవం ఉంటుంది సార్, ఖచ్చితంగా మీరు వస్తే మేము కూడా అంతే ప్రియారిటీ ఇస్తాం, గన్పూర్ అభివృద్ధిలో కూడా మేము సహకరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏఐసీ పెద్దలను ఇంటికి పంపిన క్రమంలో పెద్దలు శ్రీహరి సార్ కూడా ఒకసారి ఆలోచించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలను, మేధావులను, విద్యావంతులను, కార్యకర్తలను అందరినీ కూడా సంప్రదించి మరి పరిస్థితి ఇది. ఎందుకంటే ఆ రోజు గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీ గారు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రచారానికి వచ్చారు. ఆ సందర్భంలో 15 ఏళ్లుగా ఆ గ్రామాల్లో పేరుకుపోయినటువంటి పెండింగ్ లో ఉన్న ప్రధానమైన ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి కడియం శ్రీ గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని, నేను ఇచ్చిన హామీలు నెరవేరుతాయని నమ్మకంతో ఈరోజు ప్రజలు ఆశీర్వదించడానికి గెలిపించారు. మరి ఇంతమంది ప్రజలు నా వైపు ఉండి ఇంత వ్యతిరేకత నా సొంత ఇంటి పార్టీ దొంగలు మోసం చేసినప్పటికీ ప్రజలను ఆశించి గెలిపించారు. కాబట్టి ఆ హామీలు నెరవేర్చిన ఉద్దేశంతో కొంతమంది పిచ్చి వెదలు చేసే అనుచిత వ్యాఖ్యల వల్ల రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. కడియం శ్రీ రాజీనామా గెలిస్తే డిపాజిట్లు కూడా రావు మీకు. అయినప్పటికీ సార్ ఆలోచించాడు. సార్ లేదు సార్, ఒక్కరిద్దరి కోసం ఆలోచిస్తే ప్రజలంతా మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, ఖచ్చితంగా మనం పోవాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి సార్, ఇప్పటికీ ఆగమైంది నియోజకవర్గం అని ప్రజలు, మేధావులు, కార్యకర్తలు ఇచ్చిన అభిప్రాయ సేకరణ తర్వాత సార్ బలంగా డిసిషన్ తీసుకుని నేను నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా విమర్శించినా అవన్నింటినీ కేవలం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకే వారు మనసులో పెట్టుకుని బాధపడే క్షణాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నాకు ప్రజలే ముఖ్యమని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందరూ అప్పుడు కూడా ఏమైంది పార్టీ మరి అభివృద్ధి అన్నాడు. అభివృద్ధి ఏదంటే అభివృద్ధి ఏదని విమర్శించిన వాళ్ళ చెంపలు చెల్లుమనేలా ఏడాదిలోనే ఈ నియోజకవర్గ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా తేనటువంటి నిధులు 745 కోట్ల నిధులు మంజూరు చేయించి వాళ్ళ చెంప చెల్లుమనేలా చేశాడు. అదేవిధంగా వీళ్ళన్నారు సార్ పార్టీ మారిండు, కార్యకర్తలు తిరుగుతారు, ప్రజలు తిరుగుతారు అన్నారు. వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ స్టేషన్ గన్పూర్ నియోజక ప్రజలు సార్ యొక్క పరిపాలనను చూసి ఎంపీ గౌరవనీయులు కావ్యక్క గారి ఎలక్షన్ శాసనసభ ఎన్నికలలో కూడా ఓడగొడతాం అంటే అప్పుడు కూడా వాళ్ళ చెంప చెల్లుమనేలా స్టేషన్ గన్పూర్ ప్రజలు 50,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి గన్పూర్ నియోజకవర్గం కడియం శ్రీ గారి వెంట ఉన్నదని చెప్పి నిరూపించారు. అప్పుడు కూడా అక్క 2,27,000 పైచిలకు మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ రోజు మనోజ్ రెడ్డి నీకు పిచ్చి లేసి వరుతాను. నేను ఇప్పుడు నువ్వు సార్ కోసం మాట్లాడే స్థాయి కాదు నీది. నువ్వు శ్రీపతిపల్లి గ్రామంలో ముందు నువ్వు ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పు. ఈ రోజు నువ్వు గ్రామ అభివృద్ధికి వచ్చేటువంటి 18 లక్షల సిడిఎఫ్ నిధులను ఎవరి అబ్బసొమ్మని సిసిరోడ్ ఫామ్ హౌస్కి వేసుకున్నావు. అదేవిధంగా ఈ సర్పంచ్ ఎన్నికలలో దుర్గామాత గుడి బొడ్రాయి కట్టిస్తా అని మాట ఇచ్చినావు. ఆ మాట తప్పి ఈరోజు మా గ్రామంలో ఉన్న ప్రతి రేషన్ కార్డుకు 3,000
గుడి పేరు చెప్పి లక్షల్లో చందాలు. ఒక్కొక్క గ్రామంలో పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు. ఒక్కొక్క పేదవాళ్ళు కూలి చేసి రేషన్ కార్డు 3,000 ఖచ్చితంగా ఇవ్వాలంటే 3,000 ఇచ్చిళ్ళు. ఈరోజు శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు చెమటోర్చి ఇచ్చిన డబ్బులను కూడా నువ్వు లక్షలలో కుంభకోణం చేసి ఈ రోజు వరకు కూడా శిలాఫలకం లేదు, లెక్కలు లేవు, చందా బుక్లు అడిగితే మీరు ఎవరని బెదిరిస్తావు. ఆఖరిగా గుడి ప్రారంభోత్సవంలో కూడా గుడి కోసం పనిచేసిన కమిటీ సభ్యులను అయ్యగారులు స్టేజ్ మీద పిలిస్తే వాడవుడు అయ్యగారిని బెదిరిస్తావు. కష్టపడ్డ వాళ్ళని గుళ్ళకి రానియవు. ఈ రోజు వరకు గ్రామ యువకులు, మేధావులు, వార్డు మెంబర్లు కూడా నేను లెక్కలాడితే సమాధానం చెప్పు. నువ్వు దొంగ 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 అని ప్రజలు చీకొడతారు. ఈ రోజు వరకు కూడా తప్పించుకొని తిరుపతి లెక్క చెప్తలు, ఈ రోజు లెక్క చెప్తలు. అదే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుండి 4 సంవత్సరాల భూమి దానం చేసినావు. నేనే చైర్మన్ అని చెప్పి 4 సార్లుగా 2 గ్రామాల ప్రజలను మోసం చేసినావు. లాస్ట్ ఇయర్ సమ్మక్క జాతర పనులకు కూడా వచ్చినటువంటి టెండర్ పైసలను నీ పబ్లిసిటీ కోసం పోస్టర్లు వేసుకోవడానికి వాడి అక్కడ సమ్మక్క దేవాలయ అభివృద్ధి పనుల పక్కన పెట్టి నీ పబ్లిసిటీ చేసుకున్నావు, నిధులను దుర్వినియోగం చేసినావు. ఈ రోజు సర్పంచ్ హయాంలో ఇసుక పర్మిషన్ అని చెప్పి 5-6 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ రోజు వరకు ఎస్టీఓలో జమ చేయకుండా ఆ లెక్క చెప్తలేవు. అదే విధంగా నీ ఇంటికి పంచాయతీ అని చెప్పి ఒక దళిత సోదరుడు, ఒక ముస్లిం సోదరుడు, ఒక యాదవ్ సోదరుడితే దౌర్జన్యంగా లాండ్ ఆర్డర్ చేతులు తీసుకుని వాళ్ళని దౌర్జన్యం కొడతావు. అదేవిధంగా ఈ గ్రామంలో కొంతమంది విద్యార్థులు, చదువుకునే విద్యార్థులను నీ యొక్క రాజకీయ కక్షతోని వాళ్ళని కేసులో ఇరికించి అప్పుడున్న ఏసీ పార్టీ మాట్లాడించి నువ్వు కేసులు పెట్టించినావు. ఇది నిజం కాదా? నువ్వు రోడ్డుకి రమ్మంటే వస్తలేవు, పబ్లిక్ లో మాట్లాడతలేవు, యువకులు వాట్సాప్ లో అడిగితే చెప్తలేవు. రామర్ నువ్వు నిజాయితీ పరుడు అయితే ఇదే దుర్గమాత గుడికాడ మాట్లాడదామంటే భయపడి రావు. నీ బిడ్డ మనోజ్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి పెద్దలు కడియం సేర్ గారి నుంచి ఇష్టం వచ్చి మాట్లాడితే మాత్రం నీ నాలుక చీరడం ఖాయం. శ్రీపతిపల్లి గ్రామంలో నిన్ను తన్ని తరమడం ఖాయం. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక నుంచి ఏమైనా మిస్టేక్ జరిగినట్లయితే పెద్దలు కడియం చేయమాత్రం తప్పు మాట్లాడినా నువ్వు ఎర్రగడ్డ హాస్పిటల్ చికిత్స చేసుకో. ఫస్ట్ పిచ్చిలేసింది. ఈ రోజు నిన్ను మైకిచ్చి మాట్లాడే వాళ్ళే నీకు పిచ్చోడని పేరు పెట్టిలు. ఒకసారి నువ్వు వెనక తిరిగి నీ నాయకులను అడుగు, నీ గురించి ఏం మాట్లాడుకుంటారో చెప్తారు. ఇప్పటికైనా ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి సార్ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఉరికి చురుకుచ్చి కొట్టడం జరుగుతుంది. శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు నీకు ఎర్రగడ్డ పోకుండా ఇక్కడనే నీకు చికిత్స జరుగుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా విలేకరులకు, మాతోటి వచ్చిన సీనియర్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, విలేజ్ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన కారణం ఏంటంటే మా ఊళ్ళో ఒక పిచ్చిదోరు ఉన్నాడు. ఆ పిచ్చోడు మాట్లాడే మాటలకు మా ఊరికి ఎలాంటి అభివృద్ధి రానియకుండా పిచ్చి కుక్క వేసినట్టు ఇష్టానుసారంగా మైకి దొరకంగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తన స్థాయికి దిగజారి మాట్లాడుతుంది. ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే ఆయనకు 10 సంవత్సరాలు శ్రీపతిపల్లి విలేజ్ ఛాయిస్ ఇచ్చింది. 10 సంవత్సరాలు నేను లేదు. వేరే విలేజ్కి రాంది, గవర్నమెంట్ తరఫున రాంది నేను కొత్తగా తీసుకొచ్చి చేసింది ఏం లేదు. నాకు మినిస్టర్ తెలుసు, నాకు పాత పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని శ్రీపతిపల్లికి తీసుకొచ్చి కనీసం ఒక పని కూడా చేసింది ఏం లేదు కొత్తగా. దాంతోపాటు భూ కబ్జాలకు పాల్పడి అమ్ముకోవడం, ఒకరికి అమ్మి ఇలాంటి దందాలు చేసిన మనోజ్ రెడ్డి ఈరోజు కడియం సార్ని విమర్శించడం, తనకు కడియం సారు ఓటికి కూడా సరిపోవడం అనేది ముఖ్యంగా చెప్తున్నాం. తనకి ఇంతో కొంత గౌరవం ఉన్నది ఊళ్ళో అంటే తన భార్య సర్పంచ్ చేయడం వల్ల తప్ప ఆయనకు ఎలాంటి గౌరవం లేదు ఈ ఊళ్ళో. దాంతోపాటు పార్టీలల్లో విభేదాలు పుట్టించడం, పార్టీలల్లో గొడవలు పుట్టించే కార్యక్రమం బాగా జరుపుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కడియం సార్ కనుక ఇంకోసారి విమర్శిస్తే ఊళ్ళోకి వెళ్ళి కార్యకర్తలతో సహా ఊరిలోకి వెళ్ళి తరిమికొట్టవలసి వచ్చే ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే మా ల్యాండ్ కబ్జాకు గురి అయింది. మేము దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. ఈ ఛార్జ్ ఇచ్చిన పెట్టు, వాళ్ళు కూడా రా. నిన్న
కడియం శ్రీహరి ఒక ఏజీ పెద్ద మనిషి, మాట తప్పని మడమే తిప్పని పెద్ద మనిషి. ఏది అనుకుంటే అది చిన్న కార్యకర్తల కానుండి పెద్ద కార్యకర్తల వరకు ఏది అడిగితే అది ఇచ్చే నాయకుడిని విమర్శించే మనోజ్ రెడ్డి చాలా అదుపు తప్పి మాట్లాడుతాడు. ఆయనకు సర్పంచ్ పదవి ఆయనకి ఇవ్వలేదు, తన భార్యకి ఇచ్చింది. నేను బీటెక్ చేసిన అని తాపతాపకు మాట్లాడి బీటెక్ చేసిన మనిషి ఆ విధానంగా మాట్లాడాడు. ఒక పద్ధతిగా ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడాలి. అటువంటి మాటలు బాగా దుర్భాషలు ఆడి చాలా అందరినీ మనసును బాధ పెట్టి అది చేసిండు. సరే పార్టీ మారిండు కడియం శ్రీ. ఎందుకు మారిండు అని అంటే ఈ కాన్స్టిట్యూషన్ను అభివృద్ధి చేయడానికే మారిండు తప్ప ఆయనే ఆస్తులు అది చేసుకోవడానికి మారలేదు. అయితే అందరూ మారిండు. ఇది నువ్వే ముందుగా కడియం శ్రీహరిని ఏలు పెట్టి చూపెడతాను. నీకు 4 ఏళ్ళు నీకు చూపెడతాను. నువ్వు బుడ్రాయి సాక్షిగా నువ్వు మారినవా లేదా? ఒక్క 5 నిమిషాలలోనే నువ్వు మారినావు. నేను కోసుకుంటే నాకు కాంగ్రెస్ రక్తం వస్తుంది అని చెప్పింది. అటువంటి మాట ఎక్కడ పోయింది చెప్పు. నేను అడుగుతాను నిన్ను. నువ్వు ఊళ్ళే కానీ ఎక్కడ కానీ చిచ్చులు పెడతాను. ఎక్కువ ఎమ్మెల్యేను కడియం శ్రీహరిని పట్టుకొని డాక్టర్ రాజాని తిట్టిను, డాక్టర్ రాజాని పట్టుకొని కడియం శ్రీహరిని తిట్టిను. ఇక్కడ కులాలల్లో 2 వర్గాలను చేసినావు. ఎస్సీ వర్గాలను 2 చేసినావు, 2 అంబేద్కర్లను పెట్టినావు. ఇక్కడ ఏది చేసినా కానీ నువ్వు సరి అయిన పని చేయలేదు. అందుకొరకు నువ్వు అనవసరంగా బూతులు మాటలు మాట్లాడకు. అంతకంటే ఎక్కువ వచ్చు మాకు బూతులు. నువ్వు నీ నోరును అదుపులో పెట్టుకొని ఉండు. నువ్వు మాకు సర్పంచ్ చేసింది ఏం లేదు. మా ఫామ్ హౌస్కు సీసీ రోడ్ పోసుకున్నావు. దాన్ని నేను నిలదీసి అడగకపోయేపటికి నన్ను ఇవ్వాల అడగరని అనుకుంటాను. కానీ నిన్ను మాకు మంచిగా కోపం వచ్చే మాట ఉంటే నేను బట్టలు కూడా తీసి కొట్టే కాలం వస్తుంది. జాగ్రత్త. ఇప్పటికైనా నువ్వు రెడ్డి బిడ్డ అని మేము ఓపిక పడతాను. జర తస్మత్ జాగ్రత్త. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మా తాత ఉన్న భూమి 60 ఏళ్ళ కింద ఉన్నాడు. మనోజ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుండి మా దొంగ పట్టా చేసుకున్నాడు వాళ్ళ భార్య పేరు మీద. 60 ఏళ్ళ కానీ మేమే కబ్జాలు ఉంటాను. టీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్, డాక్టర్ రాజా, మళ్ళీ పోతే కేసీఆర్ వీళ్ళు అడవిడితోటి మమ్మల్ని తరిమికొట్టే అవకాశం ఉన్నది. కాకపోతే సంస్థాన్ని బెదిరిస్తాను, ఇట్లా దుర్భాగ్యం చెప్తాను మమ్మల్ని అంతా. ఎన్ని ఎకరాలు? 28 గుంటలు మాకు పట్ట చేయాలి. ఏ సర్వే నంబరు? 342. అధికారులను కలిసినవా? అందరే కలిసిన. ఏమంటారు? ఆ పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేము. అధికారులను కలిస్తే ఏమన్నారు? అప్పుడు చేస్తామంటారు, అప్పుడు చేయడం లేదు. ఆయన భయపడతారు. చేస్తాం నీది ఏడిపోదు అంటారు, భయపట్టిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, మరి మారింది. దాని గురించి ఇప్పుడు చర్య చేసుకుంటాను కదా సార్. మాకు ఇది కావాలని కోరుతున్నాం. మేము ఓటేసి నిన్ను గెలిపించినావు. మాకు సీబత్పల్లి గ్రామంలో మానజ్ రెడ్డి చేసే అన్యాయాలు మొత్తం ప్రజలను మమ్మల్ని అన్యాయం చేసిండు. మేము ఒక్క నిమిషం చెప్పేది. మేము ఒప్పుకొని తుపాకుల స్వామికి అన్యాయం చేసినాం. మేము ముదిరాజుల సంఘం మాది 210 మందిని నీకు మా కులపానికి అన్యాయం చేసి నిన్ను గెలిపించినావు. మా శ్రీపతిపల్లి గ్రామంలో నువ్వు మాకు అన్యాయం చేసినావు. నీకు ఫామ్ హౌస్ కోసానికి నువ్వు టీసీ రోడ్డు పోసుకున్నావు. నా ఇంటి ముంగడికి వచ్చి రోడ్డు పోతా అన్నావు, నిలబడ్డావు. కానీ రోడ్డు పోయలేదు. నాకు ఒక్కనికే కాదు, నేను నా భార్య, నేను మా తిరుపతి ముగ్గురు సేవ చేసినావు. నీది ఒక్క మందు తినలేదు, నీ సొమ్ము తినలేదు, సోమాన్నం తినలేదు. నేను 1999 కాడికెళ్ళి నేను కాంగ్రెస్ మన ఆరోగ్యం కాడికెళ్ళి ఓటేసి 18 సంవత్సరానికి వెళ్ళి ఆయనకు ఓటేసిన. అప్పటికెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి నేను అభిమానం ఉన్నా. ఇప్పటికీ నాకు అన్యాయం చేసినావు నువ్వు మానోజ్ రెడ్డి. నువ్వు ఇంకా ఏం చేస్తావని చూస్తున్నావు మమ్మల్ని. ఇప్పుడు మా కార్యకర్తలు మమ్మల్ని అందరినీ అన్యాయం చేస్తున్నావు. కడియం శ్రీహరిని అన్యాయం చేస్తున్నావు. ఎందుకు? నీకు ఎవరు చెప్పిన అధికారం? నీకు కేసీఆర్ చెప్పిన అధికారమా, లేకపోతే కేటీఆర్ చెప్పిన అధికారమా? ఎవరితోటి మాట్లాడుతున్నావు? హరీష్ తోటి చెప్పిన అధికారమా? నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అధికారం మమ్మల్ని అవమానం చేసినానికి శ్రీపతిపల్లి గ్రామంలో? నేను అడుగుతాను నిన్ను మానోజ్ రెడ్డి, నాకు ఒక సమాధానం చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు ఫామ్ హౌస్? కేసీఆర్ ఫామ్ హౌస్ వస్తుంది, నీకు ఫామ్ హౌస్ వస్తుంది. మాకు చూద్దాం, మాకు చేయి.
మేము నీకు ఓట్లేసిన మాకు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మనిషికి పవన్స్ కట్టి నువ్వు మా సొమ్మంతా తినుకొని నువ్వు అక్కడ తోటలుండి నీకోసానికి వేసిన ఓట్లు గ్రామంలో ఉండి మాట్లాడాలి, ఆపద ఉంటే ఉండాలి, ఆపద ఎల్లదీయాలి. నీకు ఓట్లు ఎందుకు వేసినాం మేము? మా ఆపద ఎల్లదీయాలని నీకు ఓట్లు వేసినాం మేము. మనోజ్ రెడ్డి అతుష శ్రీపతిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పేరు రామదాస్ గారు. ఈ లొల్లీలు ఇవి కారణం ఎందుకు వచ్చిందంటే 2 గ్యాంగులు చేసుట్లా ఈ లొల్లు వచ్చినాయి. ఇవాళ ఈరోజు ఈయన చిలుకూరులో మీటింగ్ పెట్టి కడియం శ్రీగారిని విమర్శించేంత స్థాయి కాదు. ఆ స్థాయిగా ఈయన విమర్శించకూడదు. ఈ విమర్శించినందుకు ఆయనకు చాలా అది కడియం శ్రీగారికి క్షమాపణ చెప్పుకోవాలని చెప్తున్నాం. ఇదే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో ఏ ఒక్క పేదవానికి కానీ ఏ ఒక్క వితంతుల పింఛన్లు ఎవరికి కూడా పింఛన్లు రాలేదు, పింఛన్లు ఇవ్వలేదు. ఇచ్చినా మన దగ్గర కూడా రాలేదు. అసలే ఏ ఒక్క ఇల్లు లేదు, పింఛన్ లేదు. ఎవరికి కూడా రైతు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఇవ్వలేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా సరిగా ఎవరికి ఇవ్వలేదు. అర్హులైన వారికి ఎవరికి రాలేదు. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో కడియం శ్రీగారి కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే ఈ 10 సంవత్సరాలు నేను ఉండి కేసీఆర్ దగ్గర ఉండి నేనేం చేయలేకపోయినా, బయటికి వెళ్ళలేకపోయినా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రేవంత్ రెడ్డితో మంచిగా ఉండి ఈ స్టేషన్ గన్పూర్కు నేను మంచి చేయాలని మంచి ఆలోచనతోని ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్లో పోయి ఈ గవర్నమెంట్తో మంచిగా ఉండి నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంచి పనులు చేయాలి, నాతోటి ఉన్న యువకులకు ప్రజలకు మంచి చేసి నేను మంచి అని అనిపించుకోవాలి. ఇంతకుముందుకు గతంలో నేను 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా అప్పుడు చేసిన వర్కులే ఉన్నాయి. ఆ వర్కులకు ఉంటే ఇప్పటి ఏ టీఆర్ఎస్లో ఏ ఒక్క వర్క్ రాలేదు. ఏ విలేజ్లో అయినా ఇప్పటికైనా ఎవరైనా టీఆర్ఎస్లు ముందుకు వచ్చేది ఉంటే మా ఇదే శ్రీపతిపల్లిని చూసి వాళ్ళ వాడ తిరిగి వాళ్ళకు చూపించడానికి దానికి సిద్ధం. ఎక్కడైనా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నా దేనికి విలేకరుల ముందుకు రమ్మన్నా కానీ వచ్చి మాట్లాడడానికి దానికి సిద్ధంగా ఉన్నాం. ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఇల్లు నల్ల ఏదీ రాలేదు. అందుకని కడియం శ్రీగారిని విమర్శించేంత స్థాయికి అయితే మనోజ్ రెడ్డి ఆ రకంగా విమర్శించవద్దు, మాటలు జారొద్దు. సరే మాట్లాడండి, మీరు మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ విమర్శించేంత స్థాయికి అయితే కాదు. అయితే పద్ధతి కాదు. ఆ పద్ధతికి కడియం శ్రీగారికి మీరు క్షమాపణ చెప్పుకోవాలని ఆ యొక్క మనవి. సెలవు. ముఖ్యంగా కార్యక్రమాలు అనుకుంటే ఈ మనోజ్ రెడ్డి అన్నట్టయినా కూడా కాంగ్రెస్లకు వచ్చినోడే. మేము మమ్మల్ని అందరి కమిటీ చేసి ఇంకన్నా మేము పార్టీలో పోతే మనం అధికారం ఉన్న పార్టీలో పోతే మన పనులు అవుతాయి, మీ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో పోతాం, మన పనులు అవుతాయి అని మాతో చర్చిస్తేనే మేము టీఆర్ఎస్లో పంపినాం. ఇలా అసలు వ్యక్తి ఇలా కాంగ్రెస్ని విమర్శించుడు, సారం తిట్టుడు అది పద్ధతి కాదు. నువ్వు రికమెండేషన్లు చేసుకొని సరే నువ్వు ఒక పని చేసుకున్నావు, దాన్ని కూడా మేము ఆక్రమించలే. నీ దొడ్డికాడికో పాముకో శిశురోడు చేయనికి. కానీ ఇప్పుడు మాత్రం నీకు అధికారం ఇచ్చిన లెవెలు, నీ బిల్లులు చేసిన లెవెలు, దీనికి అడ్డగట్టడానికి నేను ఒక మాజీ ఎంపీటీసీగా నేను దీని బాధ్యత వహిస్తా. దీనికి మీ ఇచ్చిన బిల్లు ఏ గారికో టీ గారికో నేను లెటర్ పెడతా. మీ బిల్లు రాకుండా చెప్తా నేను. మీరు ఏ సాధన వరకు మీరు ఏం చేసుకోవడం చేసుకోండి. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. ఆ చర్యలు తీసుకుంటే మేము, ఎందుకంటే మీకు ఇప్పటికి ఎదురు మాట్లాడే సరే దూరం. ఎందుకంటే మనకు ఊళ్ళో ఒకరో ఇద్దరు ఉండి వాళ్ళు తెలివికాళ్ళు వాళ్ళ ముందు జరగని అని మేము అవకాశం ఇచ్చినాం. కానీ మా అవకాశాన్ని వద్దు చెప్తున్నాను. అది నువ్వు చేసడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇళ్ళు వచ్చినాయని గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఎలిపెట్టి నువ్వు 150 ఇళ్ళు రాసినావు. ఈ ఇళ్ళ కారకుడు నువ్వే. 150 ఇళ్ళు మీ రాజా గారు, మీ ఎమ్మెల్యే గారు 150 ఇళ్ళు వస్తున్నాయి, 550 ఇళ్ళు వస్తున్నాయి అని మాట్లాడిన వ్యక్తివి నువ్వే. నువ్వు ఊరికి దత్త తీసుకున్న వ్యక్తివి నువ్వే. ఇవి ఒక్క ఇల్లు కూడా ఇచ్చే ముఖం లేదు ఇవాళ మీకు. మేము చేస్తే మాకు ఎదురు తిరిగే మనగాల. మీరు మీ దళిత బంధు లేదు, ఇది లేదు. మీకు సత్తనైతే చర్చలు పెట్టుకొని కూర్చుందాం. ఎక్కడ మేము ఎదురు నీకు సమాధానం ఇస్తాం. కబడ్డీ ఆడదామా, బాత తీసుకుందాం, దానిలో మాట్లాడాలి. కానీ ఈ ప్రెస్ మీట్లో మాట్లాడి ఎమ్మెల్యే గారి చూడాలి పద్ధతి కాదు. ఇది కరెక్ట్ సమాధానం కాదని నాకు అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటాను. శ్రీపతిపల్లి సీనియర్ కార్యకర్త నేను. ఈ మనోజ్ రెడ్డి తీసుకొచ్చిందే నేను విలేజ్లో ఫస్ట్. సార్ మనోజ్ రెడ్డి అంటే ఎవరో వీళ్ళు ఎవరికి తెలియదు, ఉన్న కార్యకర్తలకు కానీ ఎవరికి తెలియదు. సరే
ఊరికి వచ్చిండు, బిజినెస్ పరంగా వచ్చిండు, చేసుకున్నాడు అని చేసిండు. రాజకీయంగా కొంచెం ముందుకు చేద్దామనే ఆలోచన మీద ఉండని అని తీసుకొచ్చి సర్పంచ్గా మా కార్యకర్తలతోటి అందరి కార్యకర్తలతో నేను బదనా అవ్వుకుంటూ కూడా వాడిని ముందు నెట్టడం జరిగింది. ఇనాన్మాస్ చేద్దాం అనుకునే టైంలో ఒక వ్యక్తి వచ్చి పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో మేమే అందరం ఉండి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీలు కలిసి ఉండని చదువుకున్న యోగ్యుడు కదా అని చేసి సర్పంచ్ చేయడం జరిగింది. వాళ్ళ భార్యను సర్పంచ్ చేసిన కాడి నుంచి నెల రోజుల నుంచే అరచకాలు స్టార్ట్ అయినాయి విలేజ్లో. ఏదైనా విభజించి పాలించుడు చేసి పెట్టిండు. వీళ్ళెంత వాళ్ళెంత, నేను అది నా వీళ్ళేరక వాళ్ళేరక అనుకుంటా ఇక్కడ ఉన్న కార్యకర్తలను కూడా చాలా మందిని సఫర్ చేసిండు. యువకుల మీద కూడా చేయి చేసుకోవడం జరిగింది. దానివల్ల ముందుకు తీసుకొచ్చిన పెద్ద మనుషులకు కూడా అవమానాలు జరిగినాయి. ఇలాంటి మనోజ్ రెడ్డి ఇదే కడియం సిఆర్ని సార్ తోటి ముంగట రాజయ్యని తిట్టిండు. ఇదే చిన్నపెండాల కాడ ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య గారి మీదకి రాజయ్యని తిట్టుడు పెట్టిండు. తర్వాత రాజయ్య దిక్కుపోయి కడియం సిఆర్ని తిట్టుడు పెట్టిండు. ఇదే ఆయనకి ఎటు అవకాశం ఉంటే అటు ఉంటాడు. ఆయనకు కావాల్సింది లబ్ధి పొందాలి, ఎక్కడేం చేయాలి ఏందని ఇదే ఆలోచన మీద తిరుగుతాడు తప్ప ఊరికి చేసింది ఏం లేదు. ఎన్నో మేనిఫెస్టోలు పెట్టి ఊరికి ఇది చేస్తా అది చేస్తా అని ఎన్నో చేసిండు. మళ్ళీ ఊరి మీదనే అన్ని పైసలు వసూలు చేసి చేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఆ లెక్కలు చెప్పమని కూడా ఎంతోమంది యువకులు అడిగినా కానీ ఇంతవరకు ఆ లెక్కలు చెప్తలేరు. ఇలా కమిటీ మెంబర్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, మాజీ సర్పంచులు అందులో పెద్ద మనుషులు చేసారు. అందరు కలిసి చేసినా కానీ ఇంతవరకు అది ఏం వస్తలేదు. ఎక్కడక్కడ పెట్టి అలా కడియన్సీ అన్ని విమర్శించే స్థాయి అనేది కాదు. సరే అధికారంగా సారు కూడా ఇప్పుడు కాదు కడియన్సీ గారికి నేను చేదోడు వాదాడుగా మా నరసింహారెడ్డి గారు అన్నగారు శిష్యుడా కడియన్సీ గారు గారు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళిన ఆ సార్తో నేను కూడా ఉన్నా. అప్పుడు ఇవన్నీ చూసుకుంటూ చేసి కడియన్సీ గారిని మాట్లాడేది పద్ధతి కాదు. ఏదున్నా ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా ఎమ్మెల్యేకి వచ్చే మనం పనులు చేయించుకోవాలి. ఎమ్మెల్యే గారు ఎప్పుడున్నా ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేనే. ఆయనతోటే మనం ఉండాలి, ఆయనతోటే చేసుకోవాలి. నీకు అవసరం లేని విషయాలల్లో నీకు నచ్చపోతే నువ్వు పక్కకుండు. కానీ అనవసరంగా చేసి ఇదంతా తలకాడినప్పుడు పెట్టి ఊరిని గ్రామాభివృద్ధి తోడ్పడకుండా నువ్వేదో చేస్తా అని కూడా పద్ధతి కాదు అది. ఇక నుంచి అయినా మంచి ప్రవర్తనతో ఉండి నీ తప్పేందో నువ్వు తెలుసుకొని సార్కు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతాను. ఫోన్ సైలెంట్ పెట్టి. శ్రీపతిపల్లి, నా పేరు శ్రీపతిపల్లి పొరబాయిన నరేష్. శ్రీపతిపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. 10 సంవత్సరాలుగా జెండా మోస్తున్నా. ఇవరిదాకా మిత్రుడు అన్నట్టు 5 సంవత్సరాల కింద ఫస్ట్ ఎలక్షన్లు అప్పుడు జరిగినప్పుడు మనోజ్ రెడ్డి అనేట ఆయన మా కాంగ్రెస్ పార్టీ మాతోటే తిరిగిండు. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ పిలిచి కూడా మమ్మల్ని అందరినీ ఎక్కడ ఎవరిని ఏం చేయాలో అది చేసి లొల్లులు పెట్టి కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడా మమ్మల్ని దుర్వినియోగంగా మాటలు అనడం జరిగింది. అలా కూడా జెండా మోసినాం. అసలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన శ్రీహరి సార్ని తిడుతున్నావు నువ్వు. ఫస్ట్ నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి పోయినావు ఫస్ట్ నువ్వు గుర్తుకుంచుకో మనోజ్ రెడ్డి గారు. అలా కూడా నిన్ను విమర్శించి మేము మాటలు అనకుండా ఎవరిదాకా మా మిత్రుడు అన్నట్టుగా నిన్ను ఏ పార్టీ అని చూడకుండా నిన్ను సర్పంచ్గా చేయడమే మా శ్రీపతిపల్లికి పట్టిన పెద్ద ఫస్ట్ దరిద్రం. మీ భార్యను ప్రత్యూష రెడ్డి గారిని ఆమె ముఖం చూసి గెలిపించినందుకు మా చెప్పుతోటి మేము చెంపలేసుకున్నాం. మేము మాట్లాడలేకపోయేపటికైనా మా కడుపులో అన్ని బాధలు మేము దాచుకునేపటికైనా మా కాంగ్రెస్ పార్టీ నేను ఎందుకు సంవత్సరం సంది నేను ఎందుకు ఊకుంటాందో మా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారు కడియం సిఆర్ ఆదేశాల మేరకు మేము వద్దు బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం, అందరికి కలుపుకొని పోయే పార్టీ ఇది అలాగనే అనుకుంటూ పోతాడు. సప్లైకి ఇష్టపెట్టాను బిడ్డ అన్న కొద్ది ఇంకా రెచ్చిపోతాను. నువ్వు భూ కబ్జాలు చేయలే, నీ అన్ని మేము బయటలు పెట్టలేకపోయేపటికైనా ఫస్ట్ నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళిపోయినావు. మా ఎమ్మెల్యే కడియం సిఆర్ గారిని నువ్వు ఆ మాటలు మాట్లాడుతూ మేము మాట్లాడలేకపోయేపటికైనా మేము తిట్టలేమా? మాకు నోరు లేవా? నీ ఫామ్ హౌస్కు సీసీ రోడ్ ఎక్కించి పోసుకున్నావు. CDF ఫండ్, అది గ్రామంకి వచ్చిన CDF ఫండ్. దీన్ని తక్షణమే అధికారులను, దీనికి బిల్లు పెట్టిన అధికారుల ఆఫీసర్ అయితే ఎవరైతే వాళ్ళ ఎంబడ తక్షణం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి దీన్ని నువ్వు పోసుకున్న సీసీ రోడ్ కూడా శ్రీపతిపల్లి ఒక్క బాయికాడ పోసుకున్నా కూడా శ్రీపతిపల్లి గ్రామంలో ఉన్న రైతులకు ఒక్కొక్కరికి అక్కర్రాదని బొందఘట్ నగరం రైతులకే పని చెప్తుంది. మేము చెప్పలేకపోయేపటికైనా నువ్వు 10 ఏళ్ళ సంది చేసినా అంటున్నావు. 10 ఏళ్ళ సంది ఎవరికైనా ఇల్లు ఇప్పించినావా? నువ్వు 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నావు, ఎవరికైనా ఇల్లు ఇప్పించినావు? కొత్త రేషన్ కార్డు పెట్టినావా? కొత్త పింఛన్ వచ్చిందా? మాజీ సర్పంచ్ వర్యులు
రామదాస్ గారు ఇప్పించారు, నువ్వు ఇప్పించినావు ఎవరికన్నా? మాజీ సర్పంచ్ వర్యులు మోతే పుష్ప గారు ఇప్పించారు, నువ్వు ఎవరికి ఇప్పించినావా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? దయచేసి ఇప్పటికి కూడా చెప్తాను మనోజ్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఎమ్మెల్యే కడియం గారికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్తేనే ఈ కాంచెలు ఊరుకోవడం జరుగుతుంది. మీరు చెప్పకపోతే అనువు నేను వెంటాడతాం, నీ భూ కబ్జాలు తీస్తాం, నువ్వు ఎవరెవరిని ఎలాంటి ఇబ్బందులకు గురిపెట్టినావో నువ్వు అనుభవం గుర్తావు. మరియు మరొక విషయం మళ్ళొక్కటి చెప్తున్నాం నీకు, మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ సంది నేను జెండా మోస్తున్నా. మా పార్టీలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉండుకుంటా కూడా మా పార్టీలు ఉన్న కార్యకర్తలను పిలుచుకొని గొడవలు పెట్టించిన రోజులు కూడా ఉన్నాయి. నీ అన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ పార్టీ నువ్వు కాపాడుకో, నీ బీఆర్ఎస్ పార్టీ నువ్వు కాపాడుకో, మేము వద్దంటలేము. కానీ మా పార్టీలో ఉన్న కార్యకర్తలను కూడా పిలిచి తినిపించి తాగిపించి గొడవలు పెట్టడం జరుగుతుంది. అయినా కూడా నిన్ను ఏదో ఊరుకుంటున్నాం. ఊళ్ళో ఉన్న చదువుకున్న పిల్లల మీద కూడా కేసులు పెట్టిన దరిద్రం నువ్వు కావా? చదువుకున్న పిల్లలను కేసులు పెట్టి స్టేషన్లో వేయించిన దరిద్రుడు నువ్వు కాదా? నీకు చిత్తశుద్ధి ఉన్నవాని అయితే వాళ్ళ కేసులు కొట్టేపి, ఒక చిత్తశుద్ధి ఉన్నవాని అయితే వాళ్ళ మీద ఉన్న కేసులు తక్షణమే కేసులు కొట్టేపి, నువ్వు కాదా? ఎవరిని కాపాడినావా నువ్వు? నువ్వు ఎవరిని కాపాడినావు? నీ అన్ని మేము బయట పెట్టలేకపోయి బతికినా. సమ్మక్కడ 2 ఎకరాలు ఇస్తా అంటావు, అది ఇవ్వవు. మీ బాబాయ్ 2 ఎకరాలు ఇప్పిస్తా అంటావు, 4 ఎకరాలు అంటావు, అది ఇవ్వవు. సమ్మక్కడ భూ కబ్జా చేస్తావు, అది అమ్ముకుంటావు. ఎన్నెన్ని ఉంటాయా నీ మీద? ఇక్కడ ఉంటావు ఎర్రమట్టి బొందల్లా తానాజీ భూమి పట్ట చేసుకుంటావు, అది అట్లనే ఉంటుంది. అన్ని మేము అనలేకపోయే పట్టుకనా, నేను విమర్శించి మాట్లాడలేకపోయే పట్టుకనా. తక్షణమే మా ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారికి చిల్పూరు మండలంలో ఎక్కడైతే మీ రాజయ్య గారి ముంగట నువ్వు మాట్లాడినావో, ఆయన ఎవరో రమేష్ అట, మాలేష్ రమేష్ గారు, నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం చాలా మంచిది. మా కాంగ్రెస్ పార్టీ అనేది నిమ్మలం. కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి, అందరు ఏ పార్టీ వాళ్ళైనా కన్నతల్లి లెక్క చూస్తుంది. తక్షణమే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, ఇంకా మా గవర్నమెంటే ఉన్నది. ఇలానే మాట్లాడతామంటే మా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి దండు కట్టి కదిలి గుద్దిందనుకో, నీ పిడి గుద్దులకు మీరు ఎవరు ఉండరు. మా పార్టీ అంటేనే అలాంటిది. ఎంత ఓపిక పడుతుందో అంత కఠిన చర్యలు ఉంటాయి. మేమంతా మంచిగా ఉంటాం. తక్షణమే మా ఎమ్మెల్యే గారికి మీరు అదే హెడ్ క్వార్టర్లో చెప్పినా కూడా మీరు తక్షణమే హెడ్ క్వార్టర్లో మీరు మా ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేదు అని అంటే మీరు ఎలాంటి మీ అడుగు నిన్ను వెంటాడుతాం. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. నువ్వు ఈ కాడి నుంచి మంచిగా ఉండాలి. మా ఊరుకు ఎలాంటి ఫండ్ కూడా నువ్వు రానిస్తలేవు. అంటే ఎవరిని రాజే మొన్న రాలేదా? కడియం శ్రీఆర్ గారు అసలు నీకు ఫస్ట్ నీకుందా ఏమన్నా? రాజయ్య గారు ఫస్ట్ మా పార్టీలో కొట్టా అంటేనే మేము కార్యకర్తలు అందరం ప్రతి మండలానికి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య గారు మా పార్టీలోకి రావద్దని మేము కదా ప్రెస్ మీట్ పెట్టింది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి మూలన ప్రతి మండలాల్లో మేము పెట్టినాం కదా. విలేకరులు కూడా చెప్పారు కదా, విలేకరుల ముంగట్టే మేము పెట్టినాం కదా. ఫస్ట్ మీ రాజయ్య సిగ్గు లేకపోయినా మరి మా ఎమ్మెల్యే గారిని విమర్శించి మాట్లాడు. మీ రాజయ్యకి సిగ్గున్నది ఫస్ట్ ఆయనని అడుగు. ఆయన పోతేనే కదా. పొంగులేసి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోలే, మా మంత్రి దగ్గరికి పోయి నేను పార్టీలోకి వస్తాను కలవలే, ఆ ఫోటోలు పెట్టాలా? ఆయన ఎందుకు పోయిండా మరి? ఎందుకు పోనిచ్చినావు? మీ రాజా గారు ఎందుకు వచ్చినావు? మీ రాజన్నను కాలు మొక్కచ్చు, మాకు సంబంధం లేదు. మా ఊరికి వచ్చే దయచేసి ఈ కాంచెలి శ్రీపతి పెళ్ళి వెనుకబడిపోయింది, 10 సంవత్సరాలు వెనుకబడిపోయింది. ఇప్పటికైనా మా ఊరికి వచ్చే ఫండ్స్ రావాలంటే మా ఊరును నువ్వు అన్యాయం చేయకు, శ్రీపతిపల్లి ఊరును అన్యాయం చేయకు. ఈ ఊరికి వచ్చే ఫండ్స్ నువ్వు చేయబట్టే. అప్పుడు ఎమ్మెల్యే గారిని రాజేంద్ర తిడతావు, పల్లరాజేశ్వర రెడ్డి గారిని తిడతావు, పాకాల సంపత్ రెడ్డి అన్నని తిడతావు, వీళ్ళందరూ తిడతావు. ఎవరు వచ్చినా మన శ్రీపతిపల్లి ఊరికి ఏ ఫండ్ ఇవ్వలే. నువ్వు చేయబట్టి ఊరిని ఎందుకు దరిద్రం చెప్తున్నావు? ఇట్లా ఇప్పటికైనా నీ పార్టీ ప్రేమ నీకుంటూ ఉండొచ్చు, నీ కేటీఆర్ గారు నీకు ఇష్టం కావచ్చు, నీ కేసీఆర్ గారు నీకు ఇష్టం కావచ్చు. కానీ మా శ్రీపతిపల్లి ఊరికి మన ఫండ్స్ వచ్చేటానికి నువ్వు ఎవరిని మాట్లాడకుండా తక్షణమే మా ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని ఖబర్దారుగా చెప్తున్నా.